సీఎం రేవంత్ రెడ్డి త్వరలో జనాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పథకాలు పరిపాలన మీదనే సీఎం ఫోకస్ చేశారు. ఇప్పుడు మరింత పార్టీ నిర్మాణ పటిష్టం కోసం దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా సమీక్షలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో డేట్స్ కూడా ఫైనల్ కాబోతున్నాయని సమాచారం. భారత్పై ఏ శత్రుదేశం దాడి చేసినా వారిని వదలపోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు, కానీ దేశం క్లిష్ట సమయంలో ఉంటే ప్రభుత్వం వెంటే ఉంటామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరుకు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీ చేపట్టింది. సైన్యానికి సంఘీభావంగా చేపట్టిన ర్యాలీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సెక్రటరేట్ నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరా విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు పాల్గొన్నారు. భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని ఉగ్రవారుడు విర్రవీగుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులు అందరము ఒక్కటే. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు, ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు. మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం, ఉగ్రవాదుల యొక్క పీచ మణిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. దేశంలోని పలు మెట్రోపాలిటన్ సిటీల్లో జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రానియొద్దనే హైడ్రాను తీసుకొచ్చినట్లు చెప్పారు. సికింద్రాబాద్ బుద్ధ భవన్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించారు సీఎం రేవంత్. హైడ్రా వెబ్సైట్ ను ఆవిష్కరించారు. చెరువులు మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు సీఎం. చెరువులు కనుమరుగైతే మనుషుల మనుగడ కష్టమన్నారు. కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే ఒక కుట్ర, కసి, కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. చెరువులను రక్షించుకోకపోవడం వల్లే బెంగళూరులో నీటి సమస్య వచ్చిందన్నారు సీఎం. గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు వస్తే స్కూళ్లకు సెలవులు ఇవ్వవలసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. రోడ్లను ఆక్రమించుకోవడం వల్ల ట్రాఫిక్ కష్టాలు, కబ్జాల వల్ల వర్షం వస్తే కాలనీలు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు సీఎం. అదేవిధంగా బెంగళూరులో మన జరిగిన సమ్మర్లో 1600-1700 ఫీట్లు బోరేసిన తాగునీళ్లు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్ని నుంచి పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది. బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది, కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల, అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల, నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మొన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసపోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయి మనిషి జీవించలేని పరిస్థితి ఉందని, ఈ ఉపద్రవం నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే నష్టం జరుగుతుందన్నారు సీఎం. 450 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ను కాపాడుకునేందుకు హైడ్రా ఉపయోగపడుతుందన్నారు. కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, కాలనీల రోడ్లను హైడ్రా రక్షిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతిని మనం కాపాడకపోవడం వల్ల, కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు. అన్ని వస్తువులతో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. స్టేషన్ ఎస్హెచ్ఓగా ఏసీపీ తిరుమల్, 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ను కేటాయించింది. సిబ్బందికి కొత్తగా స్కార్పియో కార్లు, బైక్స్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ భూములు, పార్కులు, రోడ్లు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై ఇక నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కానున్నాయి. ఇప్పటి వరకు వివిధ స్టేషన్లలో నమోదైన కేసులను కూడా హైడ్రా పిఎస్ కు బదిలీ చేయనున్నారు. చెరువుల్లోకి మురుగునీరును నేరుగా వదిలే వారిపైన కేసులు నమోదు చేయనుంది హైడ్రా.